వెల్కమ్ టు మై ఛానల్ SatyaRishi హోమ్ కిచెన్. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. ఈరోజు వీడియో వచ్చండి, ఇల్లంతా కూడా తడిబట్ట పెడుతున్నానండి. హాలు, బెడ్రూమ్స్, కిచెను అన్నీ కూడాని. అయితే మనం తడిగుడ్డు పెట్టినాక ఏంటంటే లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ వేయడం చూపించాను కదా, ఫస్ట్ వేసిన లిక్విడ్ అదేంటంటే డ్వాక్రా మహిళలు తయారు చేశారండి. అది చాలా మంచి స్మెల్ వస్తుందండి, సువాసన వస్తుంది రూమ్ అంతా కూడాని. అలాగే మనకేంటంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బయటికి పోవాలంటే మనం కళ్ళుప్పు వేయాలి. కళ్ళుప్పు వేసి మనం తడిబట్ట పెట్టుకుంటే కనుకండి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుందండి. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందండి. ఇక డోర్ మ్యాట్లన్నీ కూడా తీసేసి ఉతికేస్తానండి. ఉతికేసి మళ్ళీ ఆరబెట్టుకొని వాటిని మళ్ళీ వేసుకుంటాను అనమాట. ఆరాక రూమ్ అంతా ఆరాక అప్పుడు వేసుకుంటానండి. అయితే తడిబట్ట పెడుతున్నాను చూడండి, మూలలంతా కూడా మరి పైన పెట్టుకొని అప్పుడు తడిబట్ట పెడతానండి. మధ్య మధ్యలో మళ్ళీ నలకలు చెత్త లాంటిది వస్తూ ఉంటుందండి. ఎంత మనం తుడిసినా ఏదో మూల నుంచి దాన్ని అలాగా క్లాత్తోనే బయటికి లాగేస్తూ ఉంటాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో, మంచి స్మెల్ వస్తుందండి. రూము తడిబట్ట పెట్టినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. అదొక మంచి సుగంధం అన్నమాట. రూమ్ తడిబట్ట అనేది మనం రోజు పెట్టుకుంటే మంచిదేనండి. అలా అయితే మనం పెట్టలేము కాబట్టి ఒక 2 రోజులకు 3 రోజులకే పెట్టుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే పూర్వం లోపలికి వస్తే బయట కాళ్ళు కడుక్కొని వచ్చేవారండి, ఎటువంటి బ్యాక్టీరియా లోపలికి వచ్చేది కాదు. ఇప్పుడు అసలు కాళ్ళు కడుక్కోవాలన్న విషయమే మర్చిపోతున్నామండి. డైరెక్ట్ చెప్పులతోటి వచ్చేయడం, గుమ్మాలు ఇడిచేయడం, అలానే లోపలికి వెళ్ళిపోతామండి. అంతే తప్ప మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడం అనేది మర్చిపోయాం మొత్తాన్ని. ఇంకా పిల్లలకి ఏం చెప్తామండి, పిల్లలు కూడా అదే దూరంలోని నడుస్తూ ఉంటారు. అంతేనండి. రోజు మాత్రం మనం బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు లోపలికి రావాలండి. బయట ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కదండి, దాంతోపాటు ఏంటంటే రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ క్రిమికీటకాలన్నీ కూడా మనం దేని మీద చెయ్యాలన్నా భయపడుతున్నాం కాబట్టి మనతో పాటే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందండి. అందుకేంటంటే పెద్దలైనా పిల్లలైనా సరే శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం వాష్ చేసుకుని అప్పుడు లోపలికి వస్తే బాగుంటుందండి. ఇంతేనండి. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.